ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. మోడల్ వర్బ్స్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కంజంక్షన్స్, ఇవి కాకుండా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఈ గ్రామర్ టాపిక్ ఇదంతా ఒక పాటుగా పక్కన పెట్టండి. వాటిని అసలు పక్కన జరపండి. ఈ ఒక్క టాపికే తీసుకుంటాను నేను. బీ ఫార్మ్స్ అనే ఒక టాపిక్ వస్తే ఇంగ్లీష్ని మనం ఎంత అద్భుతంగా మాట్లాడవచ్చో, ఎన్ని సందర్భాల్ని కవర్ చేయొచ్చో ఒకసారి ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేయబోతున్నా. ఈ హాఫ్ అన్ అవర్ క్లాస్ చూడండి, మీ లైఫ్లో బీ ఫార్మ్స్ మీద పిచ్చ క్లారిటీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, భయపడకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. సో ఇక్కడ బీ ఫార్మ్స్ అని చూడండి. బీ అంటే ఏంటి మనకి తెలుసు, ఉండు అని. సో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీను, బీ. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీను, బీ. సో దీన్ని క్లియర్గా నీట్గా తెలుసుకుందాం. సో చివరి వరకు మీకు చూడగలిగితే, ముందు క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ఒక్కసారి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా పర్సనల్గా హెల్ప్ అవుతుంది అని చెబుతూ వీళ్ళైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. లెట్ us ఎంటర్ ద క్లాస్. చూడండి, ఇక్కడ సింగులర్, ప్లూరల్. జనరల్గా చూద్దాం, ఇది ఒక్కటే తీసుకుంటానండి. సింగులర్ యామ్ అని. యామ్ అనేది ఎప్పుడు మాట్లాడతాం, ఐతో మాట్లాడతాం. ఐఆమ్. దాని తర్వాత ఏంటి, ఒక పొజిషన్ రావాలి. నేను ఒక టీచర్ని, ఐఎమ్ ఏ టీచర్. నేను ఒక స్టూడెంట్ని, ఐఎమ్ ఏ స్టూడెంట్. ప్రస్తుతం కాబట్టి ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని అని చెప్పడానికి ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ స్టూడెంట్. లేకపోతే ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ స్పీకర్, ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఏ యూట్యూబర్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ నర్స్, ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ, ఐఎమ్ ఏ ఐటీ ఎంప్లాయీ. సో యామ్ అంటే నేను ఉండాను అని, ఉన్న స్థితిని గురించి చెప్పేది యామ్. సేమ్ ఈజ్ కూడా అదే స్థితిని చెబుతుంది. కాకపోతే సబ్జెక్ట్గా ఐ కాకుండా హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, ఈ మూడు వస్తే ఈజ్ వస్తుంది. నేమ్ ఏదైనా నేమ్ అయిన తీసుకోండి, దానికి కూడా ఈజే. చూడండి, అతను ఇప్పుడు ప్రస్తుతం అతను ఒక ఎంప్లాయీగా ఉన్నాడు. హీ ఈజ్ ఎ ఎంప్లాయీ. అతను టీసీఎస్లో ఎంప్లాయీగా ఉన్నాడు. హీ ఈజ్ అ టీసీఎస్ ఎంప్లాయీ. లేదు సార్, అతను చాలా కాన్ఫిడెంట్గా కనపడతారు. హీ సీమ్స్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీఈస్ ఎ వెరీ కాన్ఫిడెంట్ గై. హీ ఈస్ అ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. హీ ఈస్ మై నైబర్, హీ ఈస్ మై ఫ్రెండ్, హీ ఈస్ మై కలీగ్, హీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. క్లియర్? హీ ఈజ్ ప్రస్తుతంలో అతను ఉన్నాడు అనే పొజిషన్ని చెప్పాలి అంటే హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, హీ ఈజ్ మై రిలేటివ్, he is my enemy, he is my nephew, he is my competitor, he is a devotee. లేకపోతే హీ ఈజ్ ప్యాట్రియాటిక్, దేశభక్తుడు. హీ ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్. అతను ఒక గ్రేటెస్ట్ లీడర్గా ఉన్నాడు. నేను ఉన్నాను అంటే ఐఆమ్ అన్నా, అతను ఉన్నాడు అంటే హీ అన్నాను. తర్వాత ఆమె, షీ తర్వాత కూడా ఈజే పెట్టండి. షీ ఈజ్ అన్నాం. షీ ఈజ్ ఎంత అద్భుతంగా ఉంటుంది ఆమె గురించి చెప్పడం. She is a talented girl. She is a student of government school. She is a doctor in the hospital. లేకపోతే షీ ఈజ్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ అవర్ కాన్స్టిట్యున్సీ. అంటే ఆమె ప్రస్తుతంలో ఉంది అని చెప్పడానికి ఈజ్ చెప్పండి. షీ ఈజ్ మై నైబర్. ఆమె మా నైబరు ప్రస్తుతంలో, అందుకే ప్రజెంట్ అన్న. ప్రజెంట్. షీ ఈజ్ అట్లా కాకుండా ఇట్ ఈజ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ మై పెన్ నౌ. ఇది ప్రస్తుతంలో నా పెన్. ఇది ఇట్ ఈస్ మై పెన్, ఇట్ ఈస్ మై ఇట్స్ మై స్టూడియో, ఇట్ ఈస్ మై స్టూడియో. ఇది నా స్టూడియో. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత. ఇట్ ఈస్ మై ప్లెజర్, ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఇట్స్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇది నా బాధ్యత, ఇది నా డ్యూటీ. ఇట్ ఈస్ మై ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ. ఇట్ ఈస్ మై ల్యాండ్. నెగిటివ్ చెప్పాలి సార్ అనుకోండి, చాలా బాగా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, నేనేం లాయర్ని కాదు, ఐఆమ్ నాట్ ఏ లాయర్. పాజిటివ్ అయితే ఐఎమ్ ఏ లాయర్. ప్రస్తుతంలో నేను లాయర్ని, ఐఎమ్ ఏ లాయర్. నేను లాయర్ని కాదు, ఐఎమ్ నాట్ ఏ లాయర్. బాగా చూడండి, నేను పాజిటివ్ నెగిటివ్ రెండు రాస్తాను. నేను ఐఎమ్ ఏ టీచర్. నేను టీచర్ని, అంతేగాని అండ్ ఐఎమ్ నాట్ ఏ లాయర్. ఐఎమ్ నాట్ ఎ లాయర్. ఐఎమ్ నాట్ ఏ లాయర్. నేను లాయర్ని కాదు బా, నేను టీచర్ని. ఇక్కడ చూడండి, ఐఆమ్ ప్రస్తుతము ప్రజెంట్లో నేను టీచర్ని, అంతేగాని నేనేం లాయర్ని కాదు వాదించడానికి. ఐఆమ్ నాట్ ఏ లాయర్. సి అత పాజిటివ్ అయితే ఐఆమ్, నెగిటివ్ అయితే ఐఆమ్ నాట్. ఐఎమ్ నాట్. నేను వాళ్ళ బంధువుని కాదు. నేను ఐఎమ్ హిస్ ఫ్రెండ్. నేను అతని ఫ్రెండ్ని. ఐఎమ్ హిస్ ఫ్రెండ్. యాక్చువల్లీ నేను అతని ఫ్రెండ్ని, ఆమె ఫ్రెండ్ని కాదు. నేను
I am not her friend. Negative. I am not her friend. Negative. ఎంత మంచి ఇంగ్లీష్. ఐఎమ్ హిస్ ఫ్రెండ్ యాక్చువల్లీ, బట్ ఐఎమ్ నాట్ హర్ ఫ్రెండ్. ఆమె ఫ్రెండ్ అని కాదు. ద సేమ్ వే ఏమా ప్లీజ్ లిసన్ టు మీ. హీ, షీ ఇట్లకి ఏం వాడినాం మనము? ఈజ్ వాడినాం. ఇప్పుడు పాజిటివ్ రాస్తున్నా. అతను హీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అతను ఒక బిజినెస్ మ్యాన్. అంతేగాని అతను టీచర్ కాదమ్మా. హీ ఈజ్ నాట్ ఎ టీచర్. హీ ఈజ్ నాట్ ఎ టీచర్. గుర్తించాల్సింది ఏంటంటే యామ్ ఉంది, ప్లీజ్ లిసన్ టు మీ. యామ్ ఉంది, ఈజ్ ఉంది అంటే ప్రస్తుతము, ప్రజెంట్లో అతను ఒక బిజినెస్ మ్యాన్. అండ్ హీ ఈజ్ నాట్ ఎ టీచర్. అతను టీచర్ కాదు. హీస్ అ బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ. హీ ఈజ్ నాట్ ఎ టీచర్. అది పలకాలి. మీ ముందర కనపడుతున్న వ్యక్తుల గురించి, మీ ముందర ఎవరైతే కనపడుతున్నారో అతని గురించి చెప్పండి, అతని క్వాలిటీ చెప్పండి. Actually, he is a timid guy. He is a fun guy. He is a disappointed guy. He is a dull guy. And he is not active guy. అతను చాలా డల్గా ఉంటాడు సార్. ఇప్పుడు ప్రస్తుతం he is a dull student. అతను యాక్టివ్ స్టూడెంట్ కాదు. He is not an active student. He is not active student. He is a dull student actually. ప్రస్తుతంలో he is a student and he is not a teacher. అతను ప్రిన్సిపల్, ఈయన కాదు. he is the principal and she is not the principal. he is the principal now. అతను ప్రిన్సిపల్, ఆమె కాదు. he is the principal and he is not that. the same way he, she కి ఇట్ తర్వాత he, she కి ఈజ్ పెట్టినాం. ఇట్ కూడా ఈజే. చాలా బాగుంటుంది. వస్తువులకి ఎన్ని వస్తువులైనా మనం వాడచ్చు. ఎలా ఉంటుంది చూడండి. లెట్ us see here. ఇట్ ఉంది, ఇట్కి ఈజ్ రావాలి. ప్రస్తుతంలో ఇది నాది. ఇట్ ఈస్ మై బాధ్యత, ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ టీచింగ్ ఇంగ్లీష్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు మై సబ్స్క్రైబర్స్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై ప్రివిలైజ్ టు షేర్ మై నాలెడ్జ్ టు ఆల్ మై ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ అండ్ ఇంగ్లీష్ లవర్స్. ఇట్ ఈస్ అంటే ఇది నాది. ఇట్ ఈస్ మై స్టూడియో. It is my studio. It is not his studio. It is not her studio. It is my studio. Present lo మొత్తం కూడా present లో ఏం మాట్లాడుతున్నాం మనము? What we are speaking, we are speaking, my dears, just listen to me carefully please. ఏం మాట్లాడుతున్నాము? present లో ఉన్నటువంటి బీ ఫార్మ్స్ మాట్లాడుతున్నాం. యామ్, ఈజ్ అనేవి ప్రస్తుతంలో సింగులర్ గా ఉన్నాయి. నేను అంటే ఐ యామ్ అంటున్నా, అతను అంటే హీ ఈజ్ అంటున్నా. అదే యామ్, ఈజ్ అయిపోయిన తర్వాత పాస్ట్ కి రండి, వాజ్ అని వస్తుంది. పాస్ట్ కి వాజ్ ఎంత బాగుంటుందో నేను చేసి చూపిస్తా. ఈజ్ చూడండి. హీ ఈజ్ ఎ టీచర్. ప్రస్తుతంలో ఇప్పుడు అతను టీచర్. హీ ఈజ్ ఎ టీచర్. బట్ గతంలో అతను నా స్టూడెంట్. He was my student in the past. Was గతంలో. ఈజ్ అంటే ప్రస్తుతంలో. am అంటే కూడా ప్రస్తుతంలో. was అంటే గతంలో. అరే ఇప్పుడు అతను టీచరు. నౌ హీ ఈజ్ ఎ టీచర్. కానీ ఇంతకు ముందు నా స్టూడెంట్. He was my student. అంటే గతంలో అతను నా స్టూడెంట్. గతంలో అతను నా స్టూడెంట్. సో గతంలో ఒక పొజిషన్ గురించి చెప్పాలి సార్ అంటే వాస్ పెట్టండి. లెట్ us అండర్స్టాండ్. నౌ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. నేను మహేష్ ఇంగ్లీష్ అకాడమీలో స్టూడెంట్ని. ఇప్పుడు ప్రస్తుతంలో నేను స్టూడెంట్ని. ఎక్కడ స్టూడెంట్ని? మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ అని పెట్టండి. నిజంగా మీరు ఇఫ్ యు ఆర్ ఏ ఫాలోవర్ ఆఫ్ us, లీవ్ యువర్ కామెంట్. మీరు నిజంగా మహేష్ ఇంగ్లీష్ అకాడమీ నుంచి నేర్చుకుంటున్నారు సార్ అంటే లీవ్ యువర్ కామెంట్. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ అని పెట్టండి. ఇప్పుడు కాదు సార్, నేను ఎస్వి యూనివర్సిటీలో చదివాను, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ కాలేజ్లో చదివాను అని అన్నప్పుడు ఐ వాజ్ ద స్టూడెంట్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ. ఐ వాజ్ ద స్టూడెంట్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ. నేను ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉండేవాడిని. వాజ్ అంటే ఇప్పుడు కాదు మహాప్రభు, గతంలో ఉండేవాడిని. ఇప్పుడు ఉన్నాను మహాప్రభు అంటే యామ్, ఈజ్. ఎంత అద్భుతమైన ఇంగ్లీష్. ఇట్లాంటివి మనమే క్రియేట్ చేసుకోవాలి. లెట్ us అండర్స్టాండ్. నౌ షీ ఈజ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. ఇంతకు ముందు సరే, ఇప్పుడు నాకు ఆమె ఫ్రెండ్. షీ ఈజ్ మై ఫ్రెండ్. నౌ
షీ ఈజ్ మై ఫ్రెండ్. ప్రస్తుతం ఆమె నా ఫ్రెండ్, కానీ ఈమె నాకు గతంలో చాలా శత్రువై కూర్చొని ఉండే. నాకు షీ వాస్ మై ఎనిమీ ఇన్ ద పాస్ట్ నా, బట్ నౌ షీ ఈజ్ మై ఫ్రెండ్. షీ వాస్ మై ఎనిమీ ఇన్ ద పాస్ట్. షీ వాస్ మై ఎనిమీ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు దీన్ని ముందు మార్చుకో, ఇట్లా దీన్ని ముందు వేసుకుందాం. సి యాక్చువల్లీ నిజానికి వాస్తవానికి ఆమె ఇంతకుముందు నా శత్రువు, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ అయ్యింది, ఇప్పుడు నా ఫ్రెండ్గా ఉంది. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, షీ వాస్ మై ఎనిమీ. Actually, she was my enemy in the past. In the past, అవసరం లే. She was my enemy at the time. Now she is my friend. Now she is my friend. ఎంత మంచి ఇంగ్లీషు ఈజ్, ఎంత మంచి ఇంగ్లీషు. లైక్ చేయని వాళ్ళంతా లైక్ చేయండి ప్లీజ్. డూ దట్. వాజ్, ఈజ్, అలాంటివి కొన్ని పదుల సంఖ్యలో స్టేట్మెంట్స్ చేయాలి. ఎట్లా చేయాలో నేను ఒక మాట చెప్తాను చూడండి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. పాజిటివ్ చేద్దాం, నెగిటివ్ చేద్దాం. యాక్చువల్లీ నేను ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా అయ్యాను, కానీ ఇంతకు ముందు చాలా భయం లైక్ నేను ఒక ఏమంటారు ఇంట్రోవర్ట్ని. నౌ ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ టీచర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కాన్ఫిడెంట్ టీచర్నేమో, కానీ ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ టీచర్. ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ పర్సన్. నౌ ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ పర్సన్. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ పర్సన్ని, కానీ ఇంతకుముందు ఐ వాజ్ an introvert. Actually, now I'm a confident person, but in the past I was an introvert. గతంలో నేను ఇంట్రోవర్ట్గా ఉంటిని. సో దీన్ని పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం. పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం. పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం. లెట్ us see here. పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం. ఇప్పుడు ఈస్తో తీసుకుందాం. ఈస్తో పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం. హీ ఈజ్ ఎ గుడ్ స్పీకర్. హీఈస్ ఎ గుడ్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్. అసలు ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా మాట్లాడతాడు, కానీ తెలుగు హీఈస్ నాట్ ఎ గుడ్ స్పీకర్ ఇన్ తెలుగు. బట్ హీఈస్ నాట్ ఎ గుడ్ స్పీకర్. బట్ హీ ఈజ్ నాట్, నెగిటివ్ పెడుతున్నామా, హీ ఈజ్ నాట్ ఎ గుడ్ స్పీకర్ ఆఫ్ తెలుగు. హీ ఈజ్ నాట్ ఎ గుడ్ స్పీకర్ ఇన్ తెలుగు, లేకపోతే ఆఫ్ తెలుగు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ప్రస్తుతంలో ఉన్నాడు అని చెప్పడానికి నౌ హీఈస్ ఎ గుడ్ అంటున్నా, చూడండి ఇక్కడ ప్రస్తుతంలో హీఈస్ ఎ గుడ్ స్పీకర్ పాజిటివ్, బట్ హీఈస్ నాట్ ఎ గుడ్ స్పీకర్ ఇన్ తెలుగు. ఈజ్ ఇదే పాస్ట్లో తీసుకుంటా నేను. He was a student of government school. ఈడు అబద్ధం చెప్తున్నాడు. యాక్చువల్లీ ఆడు గతంలో గవర్నమెంట్ స్కూల్ ఆడు. He was a student of government school. I was not a student of private school. నేను ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ని కాదబ్బా. I was a government school student. సో పాజిటివ్, ఇట్స్ ఎ పాజిటివ్, ఇట్స్ ఎ నెగిటివ్. సో ఇవంతా కూడా మనం ఓన్లీ దేని గురించి మాట్లాడుతున్నాం, సింగులర్ గురించి మాట్లాడినాం. ప్లీజ్ అండర్స్టాండ్. యామ్, ఈజ్, వాజ్ గురించి మాట్లాడినాం. అయ్యా ప్రస్తుతంలో నేను ఒక పొజిషన్లో చెబుతున్నాను అంటే యామ్ ఈజ్ చెప్పండి. గతంలో నేను ఒకటిదాన్ని అంటే వాజ్ చెప్పండి. గతంలో నేను ఒకదాన్ని, ఒక వాన్ని, ఒక దాన్ని, లేకపోతే ఎప్పుడు హీ షీటేనా, హీ షీ ఇట్లు కాకుండా నేమ్స్ రావా? ఎందుకు రావు చూడండి. యాక్చువల్లీ చంద్రబాబు ఈజ్ ఎ పొలిటీషియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2019 to 2024. లేకపోతే హీ వాజ్ అని చెప్పండి. హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్. జగన్ వాజ్ ద చీఫ్ మినిస్టర్ అంటే ఇప్పుడు కాదైనా, జగన్ వాజ్ ద చీఫ్ మినిస్టర్, అప్పుడు చీఫ్ మినిస్టర్ అయినా. చంద్రబాబు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ నౌ. సిబిఎన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. చంద్రబాబు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ నౌ. జగన్ వాజ్, నీట్గా రాయండి కావాలంటే నేను రాసిస్తా. సిబిఎన్ ఈజ్ ద సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. అదే జగన్ వాజ్ ద సీఎం ఆఫ్ ఏపీ. అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నాడు అంటే ఈజ్, గతంలో ఉండింది అంటే వాజ్. దట్స్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, క్రెడిబుల్ ఇంగ్లీష్. ఇప్పటిదాకా మనం ఓన్లీ సింగులర్సే చూసాం. మరి ఎందుకు ప్లూరల్ చూడకూడదు? ఆర్, వర్.
ఇది ప్లూరల్. ప్లూరల్ అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువగా ఉంటే. ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ప్లూరల్ అంటాం కదా. సో ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్ ప్రెసెంట్, గతంలో అంటే వర్. ఇది ఏంటిది? ప్లూరల్. ప్లూరల్. చూడమ్మా, వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు? నా ఫ్రెండ్స్. దే ఆర్ మై ఫ్రెండ్స్. వారు నా ఫ్రెండ్స్. దే ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు ఇంతకు ముందు నా ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు. ఇంతకు ముందు అంటే దే వర్ మై ఫ్రెండ్స్. దే వర్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు నా ఫ్రెండ్స్. అండ్ దీస్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. అంటే ఏంటి దాని మీనింగ్? దీస్ స్టూడెంట్స్ అంటే ఈ విద్యార్థులు ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. ఈ విద్యార్థులు చాలా మంచివారు. ఆరు అంటే ప్రస్తుతంలో ఉన్నటువంటి పిల్లలు. దీస్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. బట్ దోస్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు చూడు, దే వర్ ఫినామినల్ స్టూడెంట్స్. పాస్ట్ అయితే దోస్ స్టూడెంట్స్ వర్ ఫినామినల్ స్టూడెంట్స్ ఆఫ్ మై కెరియర్. నా జీవితంలో ఇప్పుడున్న మంచి పిల్లలే, కానీ గతంలో ఉండినారు చూడండి. దోస్ స్టూడెంట్స్ వర్ లైక్ ఫినామినల్. పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దాం. దీస్ ఆర్ మై బుక్స్. యాక్చువల్లీ దీస్ ఆర్ మై బుక్స్. ఇవి నా పుస్తకాలు. దీస్ ఆర్ మై బుక్స్. ఇవి నా పుస్తకాలు. ఇవి నా పుస్తకాలు కాదు. దీస్ ఆర్ నాట్ మై బుక్స్. ఇవి నా పుస్తకాలు కాదబ్బా. ప్రజెంట్లో పాజిటివ్, నెగిటివ్. దీస్ ఆర్ లైక్ మై థింగ్స్. ఇవి నా వస్తువులు. దీస్ ఆర్ మై థింగ్స్. బట్ దోస్ ఆర్ నాట్ మై థింగ్స్. ఇవి నా వస్తువులు, అవి నావి కాదు. దీస్ ఆర్ మై థింగ్స్ అండ్ దోస్ ఆర్ నాట్ మై థింగ్స్. యాక్చువల్లీ ప్రజెంట్లో. అదే పాస్ట్ అనుకోండి, దోస్ వర్ హిస్ థింగ్స్. అవి అతని వస్తువులు. గతంలో ఉన్నవి దోస్ వర్ హిస్ థింగ్స్. అవి కాదనుకోండి, దోస్ వర్ నాట్ హిస్ థింగ్స్. అట్లా ప్రజెంట్లో ప్లీజ్ అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్. ప్రజెంట్లో యామ్ ఈజ్ ఉంది. ప్రస్తుతంలో సింగులర్ యామ్ ఈజ్. ఇంతకు ముందు ఉండింది వజ్. ప్రస్తుతంలో ఉన్నాయి దే ఆర్. ఇంతకు ముందు ఉండిన్నాయి దే వర్. ఇది ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్. దీనికి ఇంకొకటి తోడై ఉంది, పాస్ట్ పార్టిసిపుల్ బీ ఫార్మ్. మీరు అంటే చెబుతా, పాస్ట్ పార్టిసిపుల్ బీ ఫార్మ్ చెప్తాను. పాస్ట్ పార్టిసిపుల్ బీ ఫార్మ్. యామ్, ఈజ్, ఆర్ ఓకే, ఆర్, వాజ్ ఓకే, వర్ ఓకే. బీన్ ఉంది చూడండి. బీన్ అంటే ఏంటి చూడండి. బీన్ ఎలా ఫామ్ అయింది? వాట్ ఈస్ అబౌట్ ఈజ్, యామ్, ఆరు వర్బ్ 1 అనుకోండి, వీటిని బీ అంటాం. వర్బ్ 2 వచ్చేసి వజ్, వర్బ్ 3 వచ్చేసి బీన్. చూడండి, బీ వజ్ బీన్ అంట. సో మరి బీన్ సంగతి ఏంటి? ఎప్పటికీ V3 కంటే ముందు హ్యావ్ ఫార్మ్స్ రావాలి. హ్యావ్ కానీ హ్యాస్ కానీ. అదే పాస్ట్ అయింది అనుకోండి, హ్యాడ్ అని రావచ్చు. ఇప్పుడు చూడండి, నేను అంటే ఐ తీసుకున్నా. ఐ హ్యావ్ బీన్ అంట. ఐ హ్యావ్ బీన్ అంటే ఇప్పటిదాకా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ టెన్షన్ సో ఫార్. ఇప్పటిదాకా టెన్షన్లో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద టెన్స్. నేను ఐ హ్యావ్ బీన్ టు జపాన్ అంట. ఐ హ్యావ్ బీన్ టు జపాన్ అంటే ఏంటి? నేను జపాన్లో ఉండి వచ్చాను. నేను ఐ హ్యావ్ బీన్ జపాన్ ఫర్ 5 years అంటే 5 సంవత్సరాలు జపాన్లో ఉండి వచ్చేసాను. ఐ హ్యావ్ బీన్ టు జపాన్ ఫర్ 5 years అంటే జపాన్కి గతంలో పోయాను, ఇప్పుడు మాట్లాడే సమయానికి పోయి వచ్చేసాను. ఐ హ్యావ్ బీన్ తర్వాత 2+ ప్లేస్ రావాలి. ఐ హ్యావ్ బీన్ టు జపాన్. నేను బెంగళూరులో ఉంటే ఐ హ్యావ్ బీన్ టు బెంగళూరు. ఐ హ్యావ్ బీన్ టు బెంగళూరు. నేను బెంగళూరులో ఉంటిని. ఎంత క్రెడిబుల్ ఇంగ్లీష్. బీన్ అంటే చూడండి, ఉంటాను, ఉండింటిని, ఇప్పటిదాకా ఉన్నాను అంటే బీన్. బీ అంటే ఉంటాను,
వాజ్ అంటే ఉండింటిని, బీన్ అంటే ఇప్పటిదాకా ఉండింటిని. సో దీస్ ఆర్ ద లైక్ బీ ఫార్మ్స్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్ అర్థమైతే మరిన్ని కామెంట్స్ పెట్టండి. ఏ టాపిక్స్ కావాలో డెఫినెట్లీ ఐ విల్ డిస్కస్. దీనికి ఫర్దర్గా నేను కంటిన్యూ చేస్తాను. ఆల్వేస్ యువర్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ మై డియర్స్, థ్యాంక్ యూ సో మచ్.